హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాముడు లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటంటే పొద్దున్నే లేచి మొహం అయితే కడుక్కున్నానండి. మా ఆవిడ చూడండి మొహం అయితే కడుక్కుంటుంది. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని అటైతే నించొని చూస్తుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా. నేను కాసేపు ఉంటే ఇక్కడ పనికైతే వెళ్ళాలండి, కోకో చెలుపుకి. మా ఆవిడ ఏం కూర వండింది ఇప్పుడైతే చూపిస్తాను. ఏదో కూర వండిందండి, మరి మూత అయితే తీస్తున్నాను. మాసం కూర అనుకుంటా అండి, మాసం కూర వండింది. ఇదైతే రైస్, ఇది నేను అన్న క్యారేజీ అండి, పనికి తీసుకెళ్ళేది. ఇప్పుడు మీరు చూస్తున్నది మా కోడి పెట్టండి. 6 గుడ్లు పెట్టింది, పొదుగుడికి వచ్చేసింది. ఈ కత్తులు పెట్టానండి ఇప్పుడు మేము పనికి వెళ్ళేది, కోకో శిల్ప అంటారు. కత్తులు పెట్టి మొత్తం 10 కత్తులు అయితే ఉన్నాయి. వీటి పెట్టి మేము అక్కడ కోకో శిల్పి అయితే తీయాలి. ధర్మరావు గారి తోట ఇది, కోకో చెలుపుకి వచ్చినామండి. మొత్తం 10 మంది. ఈ గెడ ఎర్రగిరిలో ఉంటాయి కదా, ఇవి కోయడానికి ఇది. ఎర్రగిరి కోస్తారు ఈ గెడ పెట్టి. కోకోకాయలు బాగా కాస్తాయి. కత్తి మర్చిపోయి మొత్తం 10 మంది, 3 గెల్లను 6 కత్తులు, అదే 4. కత్తి నా దగ్గర ఉంది. సాంబార్ లాగు గట్టిగా. కూలే కాంట్రాక్ట్ ఇది. సాంబార్ చెప్పు, కూలే కాంట్రాక్ట్. కూలి ఎంత? కూలి ఎంత మీకు? 600. 10 ఎకరాల మొక్క ఇది. ఎన్ని రోజులు లాభ చేస్తారు? 3 రోజులు పట్టింది గట్టిగా. గట్టిగా అయితే ఈరోజు అయిపోద్ది. నాది ఇది మాసాలు. ఇది ఒకటి గేడవడాను, ఒకటి కత్తి. నిద్రం తిరుగుతున్నా. ఇది ప్రసాద్, ఇది పేరు. ఆడేమో ఈగిర్లు కూర్చుకుంటూ వెళ్తాను, నేనేమో ఈ చివర్లు ఉంటాయి కదా కింద అంటున్నారుకి. 3 సార్లు అలా మేము 6 వెళ్తున్నాం. సాలుకి వచ్చి ఇద్దరిద్దరం. కంబోరు ఇంకా రాలేదు. పొద్దున్నే 7 కాడ నుంచి 1 గంట దాకా మా పని. సాయంత్రం దాకా, మరి 2 దాకా, 1 గంట దాకా, 11 మొక్కదాం పట్ల అనుకున్నా. అందరూ మంచి స్పీడ్లో వెళ్తున్నారు. కూలి అయినా కానీ ఒక్క రోజులోనే అయిపోద్ది 10 ఎకరాల మొక్క. చూడండి మా ఊర్లో మరి ఎట్లా చేస్తాం పని. కూలి అయినా కాంట్రాక్ట్ అయినా ఒకే స్పీడ్. కూర్చోటాలు లేవు, నుంచోటాలు లేవు. చెయ్యి ఊపుకొని వెళ్తున్నాయి. ఆ కోకో చెలుపు మధ్యాహ్నం దాకా తీసాక మా తోటలో అయితే జీడి మొక్కలు అయితే తీసేస్తున్నామండి. చూడండి, ఈ మా జీడి తోట ఇది.
అంటే పాముల మొక్కలు నీడబారిపోతున్నాయి, జీడి మొక్కలు బాగా ఎదిగిపోయి. పాముల మొక్కలు ఎదగాలంటే జీడి మొక్కలు తీసేయాలి. అందుకే జీడి చెట్లు అయితే తీసేస్తున్నాము. 1 గంట దాకా అయితే కొక్కు చెలుపు తీసేసి ఈ మధ్యాహ్నం నుండి అయితే మా జీడి మొక్కలు అయితే తీయడానికి అయితే మిషన్తో మనిషి అయితే వచ్చాడు. అయితే అక్కడైతే దగ్గరలో ఉండాలి కదా అని వచ్చానండి. వాళ్ళు ఎందుకు ఉన్నారంటే అక్కడ జీడి మొక్కలకి పైన జీడి గింజలు అయితే ఉన్నాయి, పచ్చి జీడి గింజలు. వాటిని ఏరుకోవడానికి అయితే ఈ జనం అయితే వచ్చారండి. సంచి అంట పడ్డరు ఆడంది. మొత్తానికి గాలి ఆడింది. ఆ జీడి కొమ్మ చివర్లండి పచ్చి జీడి గింజలు, జీడిపప్పులు అవి అయితే ఉన్నాయి. చిన్నపిల్లగాళ్ళు వాటి కోసం వెళ్తున్నారండి. ఆడు పడితే పావన ముళ్ళు కూర్చుకోటారా ఇది రాని ఇది ఈ చెట్టు అయితే ఆఖరి చెట్టు అండి. ఈ చెట్టు కోసే వాటికి టైం 5:30 అలాగైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీస్తాను. ఇంటికైతే వచ్చిన తర్వాత మా ఆవిడైతే పొయ్యి మీద ఏదో పెట్టిందండి. అవి ఏంటో చూపిస్తాను. పొయ్యి మీద ఏదో కూర అయితే వండుతుంది. కోడిగుడ్లు అండి. 1 2 3 4 5 6 7 8 గుడ్లు అయితే తీసుకొచ్చింది. కొట్టుగడికి అయితే వెళ్ళి వచ్చి సంచి ఆడ పెట్టింది. ఏం తెచ్చిందో చూపిస్తాను ఆగండి. ఉల్లిపాయలు అయ్యో పప్పలు ఉన్నాయి, పాపిడి పప్పలు అయ్యో పప్పలు అయితే ఉన్నాయి. చూపించమంటే ఈ 2 పప్పలు నాకే అంటుంది. దాంట్లో ముక్క ఒక దాంట్లో కాదు 3 ఇళ్ళ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తున్నానండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. నెక్స్ట్ వీడియో కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయకుండా రాదు. నెక్స్ట్ వీడియో మంచి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.